అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రేయర్స్. ఈరోజు మీకు యూనివర్స్ నుంచి అండ్ ఏంజెల్స్ నుంచి ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాము. సో ఇది ఈరోజు మాత్రమే కాదు అండి. మీరు ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు, ఒక ఇంపార్టెంట్ వర్క్కి వెళ్ళేటప్పుడు, ఒక ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు, లేదా ఒక రిలేషన్ కోసం, న్యూ బిగినింగ్స్ కోసం ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఓకే. సో మీకు ర్యాండమ్గా ఏదైతే మన గైడెన్స్ ఉందో, యూనివర్స్ గైడెన్స్, ఏంజెల్ గైడెన్స్, మీరు ర్యాండమ్గా ఒకటి సెలెక్ట్ చేసుకున్న ఒక వీడియోని ఆ రీడింగ్ చూడొచ్చండి. అది మీకు కరెక్ట్గా మీరున్న సిచ్యువేషన్కి ప్రెడిక్ట్ చేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈరోజు మన ఛానల్లో కెల్టిక్ రోస్ మెథడ్లో రీడింగ్ చేయబోతున్నాను రిలేషన్ కోసం. సో అది ఎవరు మిస్ అవ్వకండి. సో ఈరోజు మీకు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ ఏంటి? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి నైట్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. కొంచెం స్లో ఎనర్జీ కనిపిస్తుంది. మీరు ఏదైనా దేనికోసమైనా ట్రై చేస్తుంటే. అండ్ ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాము. ఓకే, లుక్ ఫర్ యర్ సైన్. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవింగ్ హెల్త్. ఈ మధ్యన ఏంజల్స్ రోజు చెప్తున్నారు మనకి ఇంప్రూవింగ్ హెల్త్ అని చెప్పి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఏంజల్ గైడెన్స్, లిజన్ టు యువర్ ఇంట్యూషన్. సో యూనివర్స్ గైడెన్స్ ఏంటంటే, ఎవరైనా బిజినెస్ కోసం ట్రై చేస్తున్నట్టు వాళ్ళైతే మంచి అంటే ఆల్రెడీ బిజినెస్ ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తాను. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న వాళ్ళు బిజినెస్లో మంచిగా ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయండి. నెక్స్ట్ ఏంటంటే, ఎవరైనా హైక్ కోసం కానీ, లేదా న్యూ జాబ్ కోసం కానీ, అంటే ఒక మంచి శాలరీ కోసం న్యూ జాబ్ వెతుక్కుంటారు కదా, మంచి శాలరీ కోసం, అలాంటి వాళ్ళకు ఒక మంచి శాలరీతో జాబ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి 3 ఆఫ్ స్వర్డ్స్ ఒకటి, హ్యాంగ్డ్ మ్యాన్ ఒకటి కనిపిస్తుంది. సో కొంచెం రిలేషన్షిప్ విషయంలో హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చాలా సఫరింగ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎమోషనల్ పెయిన్ వస్తుంది అన్నమాట. సో నేనేం చెప్తాను అంటే, ఏదైనా మీ పార్ట్నర్తో మ్యారీడ్ అయినా కాకపోయినా కూడా, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంచెం కామ్గా ఉండడానికి ట్రై చేయండి. యాక్చువల్లీ నిన్న రీడింగ్ అనుకుంటే సేమ్ ఇదే వచ్చింది. సో కొంచెం సహనంతో ఉండండి. ఈ రోజుకి కొంచెం డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఏంటంటే, కొంచెం ఏదైనా మీరేదో టెన్షన్లో ఉండి, ఫ్రస్ట్రేషన్లో ఉండి, ఆ కోపం అంతా వాళ్ళ మీద, వాళ్ళు ఏదో అడిగారు కదా, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పి మీకు విసుగొచ్చి ఒక్క మాట అనేస్తే అది హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఎమోషనల్ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే చాలా హర్టింగ్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఇప్పుడు ఏంటంటే, మీరున్న సిచ్యువేషన్కి సరెండర్ అయ్యి కాస్త పేషెన్స్తో మీరు ఉండాలన్నమాట. సో అప్పుడు ఒక మంచి, అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మీరు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు గొడవ పడాలని మీకు మనసుకు అనిపిస్తుంది, బట్ పడకూడదు. గొడవ పడకుండా మనం ఇప్పుడు కామ్గా ఉండాలి అనే దాన్ని మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు కూడా రీయూనియన్ కోసం వెయిట్ చేసే సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో అప్సెట్ అవ్వద్దు. అప్సెట్ అయ్యి కన్ఫ్యూజ్ అయ్యి ఊరికే సిచ్యువేషన్ని, రిలేషన్ని స్పాయిల్ చేసుకోకండి. మీరు కొంచెం పేషెన్స్తో ఉండండి. ఓకేనా? సో పేషెన్స్తో ఉండడం వల్ల ఏంటంటే, మీకు ఫ్యూచర్లో ఈ రిలేషన్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది. సో అది చెప్తున్నా, లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మనసుకు అనిపించింది కొంచెం పేషెన్స్తో వినండి. మనసు చెప్తుంది, మనం ఎప్పుడు ఇది చేస్తేనే బాగుంటుందని చెప్పి మన మనసు ఎప్పుడు రాంగ్ డెసిషన్ ఇవ్వదు, రాంగ్ గైడ్ చేయదు మనల్ని. సో మన మనసు ఏం చెప్తుందో అది వినడానికి ట్రై చేయండి. సో ఇది ఏంజెల్స్ కూడా అదే చెప్తున్నారు, లుక్ ఫర్ యువర్ సైన్. మీరు దేనికోసమైనా ఒక వర్క్ కోసం అది వెయిట్ చేస్తున్నట్టయితే, కొత్తగా జాబ్ సెర్చింగ్ కానీ, బిజినెస్ కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు, లేదా ఒక మంచి ప్రపోజల్ కోసం ట్రై చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఒక యూనివర్స్ నుంచి వచ్చే సైన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. యూనివర్స్ మీకు మంచి గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో దాన్ని బట్టి
మీకు మంచి సక్సెస్ అనేది కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీరు ఇప్పుడు ఏదైతే ఒక ఎమోషనల్ సిచ్యువేషన్లో ఉన్నా, బాధలో ఉన్నా, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా టెన్షన్ ఏం పడొద్దు. ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈరోజు రేపు మాత్రమే ఉంటాయి. ఫ్యూచర్లో ఖచ్చితంగా అవి ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ చూసుకోండి. హెల్త్ డిస్టర్బెన్స్ అనేది కొత్తగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు ఇంకొంచెం కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి. అంటే హాస్పిటల్కి వెళ్ళడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, మెడికేషన్స్ యూస్ చేయడం, ఇట్లాంటివన్నీ చూసుకోండి. సో దాన్ని బట్టి ఏంటంటే హెల్త్ డిస్టర్బెన్స్ అనేది రాదు, వచ్చిన వాళ్ళు ఎక్కువ కాకుండా ఉంటుంది. ఓకేనా? సో ఇదండి ఈరోజు యూనివర్స్ అండ్ ఏంజెల్ గైడెన్స్. ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? థ్యాంక్ యూ.